భారతదేశానికి కూడా ఒక బాంబర్ రాకపోతుంది. ఒక బాంబర్ యుద్ధ విమానం ఇప్పుడు ప్రస్తుతం భారతదేశానికి లేదు. ప్రస్తుతం ప్రపంచంలో 3 దేశాలకు మాత్రమే బాంబర్ విమానాలు ఉన్నాయి. చైనాకి H-20 అనే ఒక పెద్ద బాంబర్ ఉంది. రష్యాకి Tu-160M అనే లాంగ్ రేంజ్ బాంబర్ ఉంది. అమెరికాకి మొన్న ఇరాన్ మీద దాడి చేసిన B-2 బాంబర్ అనేది మనం చూసాం. B-2 స్పిరిట్ బాంబర్ అనేది. ఇప్పుడు ఇండియా కూడా 4వ దేశంగా ఒక బాంబర్ని తయారు చేయబోతుంది. అది 2035 నాటికి మనకి భారత అమ్ముల పొదిలో చేరబోతుంది. ఆ బాంబర్ పేరే ULRA. ప్రస్తుతం అల్ట్రా లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్ అని పిలుస్తారనమాట. దీని ఫీచర్స్ ఏంటంటే ప్రపంచంలో చైనాకున్న H-20 బాంబర్తో పోల్చిన, రష్యాకున్న Tu-160 బాంబర్తో పోల్చిన, అమెరికాకున్న B-2 బాంబర్ స్పిరిట్ బాంబర్తో పోల్చిన మళ్ళీ అమెరికా ఇంకోటి తయారు చేయబోతుందండి. అది B-21 రైడర్ అని ఒక పెద్ద బాంబర్ని మళ్ళీ ఫ్యూచర్లో తయారు చేయబోతుంది. దానితో పోల్చినప్పటికీ భారత్ బాంబర్కి లక్షణాలు, భారత్ బాంబర్ యొక్క భయానకమైన ఆయుధాలు, దాని ఆయుధ పాఠమి, వేగము, దాని డిస్టెన్స్, రేంజు, ఎంత దూరంలో వెళుతుంది, రీఫ్యూలింగ్ కెపాసిటీ, మాన్యూవరబిలిటీ అనే ఒకటి ఉంటుంది అనమాట. గాల్లో చక్కర్లు కొట్టడం తెలుగులో చెప్పవచ్చు అనమాట. ఈ మాన్యూవరబిలిటీ, ఆ పైలట్కి ఆయుధాలు, ఎన్ని ఆయుధాలు ఇది మోసుకెళ్తుంది, ఎంత ఆయిల్ మోసుకెళ్తుంది, ప్రపంచంలో ఎంత దూరం వెళ్ళగలదు, వీటన్నిటి మీద దాని కెపాసిటీ కొలుస్తారనమాట. ఇప్పుడు ఇండియన్ బాంబర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మిగిలిన చైనాకున్న, అమెరికా ఉన్న, రష్యాకున్న బాంబర్లతో పోలిస్తే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు చూద్దాం. ఇది భారత బాంబర్ అంటే అది సామాన్యంగా ఇవ్వడం లేదు. 2030 నాటికి ఇది రాబోతుంది భారత అమ్ముల పొదిలోకి. అంటే ఇది ఎందుకు తయారవుతుంది అనే ముందు ఈ బాంబర్ యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఇండియన్ బాంబర్ రేంజు అంటే ఎంత దూరం పయనిస్తుందంటే 12,000 కిలోమీటర్ల పాటు ఇది గాలిలో ఎక్కడ ఆగకుండా ఎగరగలదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ 12,000 కిలోమీటర్లు వెళ్ళడానికి కావాల్సిన ఆయిల్ ఒకేసారి నింపుకుంటుంది. అంటే రీఫ్యూలింగ్ అనే దానికోసం ఎక్కడ ఆగవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండియాలో మొదలవుతుంది, ఇండియాలో ఏదైనా ప్లేస్లో ఈ హైదరాబాద్ నుంచి మొదలయ్యింది అంటే అది వాషింగ్టన్ DC లేదా న్యూయార్క్ మీద అటాక్ చేయడానికి అది 10,000 కిలోమీటర్లు వెళ్ళాలి. అంటే ఇది 12,000 కిలోమీటర్ల రేంజ్. అంటే హైదరాబాదులో అది మూవ్ అయ్యిందంటే, హైదరాబాద్లో మనకి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి, లేదా ఢిల్లీ దగ్గర కానీ ఒక ఎయిర్ ఫోర్సు ఒక స్టేషన్ నుంచి కానీ అది ఒక్కసారి పైకి లేస్తే గాల్లో వాషింగ్టన్ DC వెళ్ళి అక్కడ అటాక్ చేసేయగలిగిద్ది అనమాట. అంటే 12,000 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ దాన్ని అటాక్ చేసేస్తుంది. అంతే, మధ్యలో రీఫ్యూలింగ్ అవసరం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 12,000 కిలోమీటర్లు అటాక్ చేసిన తర్వాత మళ్ళీ భారతదేశం వచ్చేటప్పుడు అది రీఫ్యూలింగ్ నింపుకుంటుంది. అంటే 12,000 కిలోమీటర్ల పాటు దానికి రీఫ్యూలింగ్ అవసరం లేదు. అంటే ఇంధనం మధ్యలో నింపవలసిన అవసరం ఉండదు. అది అత్యంత శక్తివంతం. ఇప్పుడు రష్యాకి Tu-160M అనేది కూడా అదే విధంగా ఉంటుంది. ఇది 12,300 కిలోమీటర్లు అండి. ఈ B-2 బాంబర్ 9,300 కిలోమీటర్లే. కానీ చైనాది కూడా 9 నుంచి 10,000 కిలోమీటర్లే. భారతదేశం రేంజ్ 12,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యం అనమాట. తర్వాత ఎన్ని ఆయుధాలు ఇది పట్టుకెళ్తుందంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. ఒక పెద్ద బస్సుకు నింపగలిగిన ఆయుధాలన్నీ దాని మీద నింపేస్తారన్నమాట. దీని కెపాసిటీ ఎంత అంటే 40 టన్నుల ఆయుధాలని మోసుకెళ్ళద్దు. దాన్ని పేలోడ్ కెపాసిటీ అంటారు. యుద్ధ విమానం తయారు చేయడం కాదు, ఎంత దూరం వెళ్ళిన తర్వాత ఎన్ని ఆయుధాలు అక్కడ పట్టుకెళ్ళబోతుంది అనే, అంటే ఒక సిటీ నాశనం చేసేంత పేలోడ్ పట్టుకెళ్తుందండి. అది దాని యొక్క 40 టన్నుల ఆయుధాలు నింపుకుని వెళ్ళొద్దనమాట. ఇది ప్రపంచంలో ఇటు చైనాతో పోల్చినా దేంతో పోల్చినా దీని ఆయుధ పేలోడ్ కెపాసిటీ లోపల బే ఉంటుంది అనమాట, అందులో ఆయుధాలు నింపుతారు. అది చాలా ముఖ్యమనమాట. తర్వాత మాన్యూవరబిలిటీ, ఇది గాల్లోకి లెగిసిన తర్వాత ఇది స్టెల్త్ ఫైటర్, స్టెల్త్ బాంబర్. అంటే గాలిలో కంటికి కనపడదు, రాడార్ల కంటికి కనపడదు. చాలా 2 మ్యాక్ స్పీడ్ తోటి ఇది ఉంటుందన్నమాట. అంటే చాలా వేగంగా పయనిస్తుంది, గాలిలో కంటికి కనపడదు. ఎందుకంటే స్టెల్త్ టెక్నాలజీ దానికి వాడుతున్నారు. మళ్ళీ దాని ప్రొటెక్షన్ కోసం, దాని ప్రొటెక్షన్కి చుట్టూరు కూడా దానికి యొక్క టిటానియం మెటీరియల్ అని దాని చుట్టూరు ఎవరైనా కిల్ చేయడానికి ట్రై చేస్తే క్షిపణులకి యాంటీ మిసైల్ సిస్టమ్స్ అనేవి కూడా దానిలో ఉంటాయి అన్నమాట. పైలట్ తప్పించగలుగుతారు. మాన్యూవరబిలిటీ ఉంటుంది, జిగ్జాగ్ మూమెంట్, అందువల్ల తన సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ముఖ్య లక్షణం ఏ ఆయుధాలు ఇవి పట్టుకెళ్తున్నాయంటే అది ముఖ్యంగా గమనించాలి. మనం ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ పంపిస్తారు దాంట్లో.
తర్వాత బ్రహ్మోస్ ఎన్జీ అనేది తర్వాత రేంజ్ 350 కిలోమీటర్ల రేంజ్, 500 కిలోమీటర్ల రేంజ్ అంటే తర్వాత తరం బ్రహ్మోస్ దాంట్లో పెట్టవచ్చు అనమాట. తర్వాత అస్త్ర అనే ఒక మిసైల్ మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం, దాన్ని ఇండియన్ మెటోయర్ అంటారు. 350 కిలోమీటర్లు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయండి, అవి అందులో పెడతారు. తర్వాత లేజర్ మిసైల్స్ పెడతారు. తర్వాత ఇండియా రీసెంట్గా బంకర్ బరస్ట్ బాంబ్ తయారు చేస్తుందన్నమాట, అది అందులో పెడతారు. తర్వాత అగ్ని ప్రైమ్ అనేది 750 కిలోమీటర్ల రేంజ్లో ఒక బాలిస్టిక్ మిసైల్ అందులో పెడతారు. అగ్ని మిసైల్ కూడా పృథ్వీ మిసైల్ పెడతారు, అంటే ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేసు లాంటి మిసైల్స్ అక్కడ పెడతారన్నమాట. గ్రౌండ్ అటాక్లు ఉంటాయి, హ్యూజ్ పేలోడ్ ఉంటాయి, వందల టన్నులు అక్కడ గుమ్మరిచ్చేస్తారన్నమాట బాంబులు పట్టుకెళ్ళి, అది వర్షం కురిపించేస్తారన్నమాట బాంబులు అది. తర్వాత బంకర్ బరస్ట్ బాంబు అంటే లోపల భూమిలోకి 80 మీటర్ల పాటు కాంక్రీట్ దాంట్లోకి సొచ్చుకెళ్ళి పేలే బంకర్ బరస్ట్ బాంబు కూడా ఇండియా తయారు చేస్తుంది, అది కూడా అందులో పెట్టబోతున్నారు. అది అత్యంత శక్తివంతంగా, ఈ విధంగా అత్యంత శక్తివంతమైన బాంబరు ప్రపంచాన్ని భయపెడద్దనమాట. చూడండి, B2 స్పిరిట్ వెళ్తుంటే ఇరాన్ భయపడింది ఆ రోజు. ఇరాన్ యొక్క అణు రియాక్టర్లను అటాక్ చేసింది B2 బాంబర్, B2 స్పిరిట్ అంటే. సో అంతటి శక్తివంతమైన బాంబరు భారతదేశానికి రాబోతుంది. అటు చైనా తర్వాత, రష్యా తర్వాత, అమెరికా తర్వాత ఇండియా 4వ పెద్ద దేశం, 4వ దేశం అవ్వబోతుంది బాంబర్లు. ఇది ఎందుకు తయారు చేస్తుంది అనేది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు ఇండియా ఏ ఆయుధం తయారు చేసిన ఇటు పాకిస్తాన్ దృష్టితోనూ చైనా దృష్టితో మ్యాక్సిమం తయారు చేస్తుంది. కానీ ఈ బాంబరు ప్రపంచంలో భారత యొక్క యాస్పిరేషన్, దాని కోరిక బయట పెడుతుంది. అదేంటి, ప్రపంచంలో మేము సూపర్ పవర్ అవ్వబోతున్నాం 2047 నాటికి, 2030 తర్వాత. ఆ టైంకి అంటే 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవ్వబోతున్నాం మనం. అది అంటే ప్రపంచంలో ఆర్థికంగా సూపర్ పవర్, మిలిటరీ సూపర్ పవర్ ఉండాలి. ఇది ఎందుకు తయారు చేస్తుందంటే, ఇటు చైనా అమెరికాలు ప్రపంచ ఆధిపత్యం వాటి చేతిలో ఎందుకు ఉందంటే, ప్రపంచంలో ఏ దేశాన్నైనా అవి అటాక్ చేయగలుగుతాయి. ఇప్పుడు భారతదేశం ఏ దేశాన్నైనా అటాక్ చేసే ఒక బాంబర్ కూడా మనకు ముఖ్యం. అంటే ప్రపంచంలో మేము సూపర్ పవర్ అని ప్రకటించడం అనమాట, అంతే, అశ్వమేధ యజ్ఞం చేసినట్టే. తర్వాత 2, ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మన మీద అటాక్ చేస్తే అమెరికాని అటాక్ చేసే యుద్ధ విమానాలు మన దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ULRA అని ఈ భారత్ బాంబరు అమెరికా, న్యూయార్క్, వాషింగ్టన్ DC, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ సిటీని అటాక్ చేసి వచ్చేస్తాయి. కాబట్టి అమెరికాని బయటపెట్టాలి. తర్వాత చైనాను కూడా, చైనా దగ్గర H-20 అనే ఒక బాంబర్ ఉందన్నమాట, అది ఇండియా వచ్చిందంటే ఒక సిటీని కిల్ చేసి వెళ్ళిపోద్ది. మరి మనం అటాక్ చేయాలంటే చైనాని, షాంఘై, బీజింగ్ లాంటివి, మనకి బాంబర్ కావాలి. ఆ బాంబర్ అందుకనే H-20కి సమానంగా దానికంటే ఎక్కువ లక్షణాలతో మనం ఇండియన్ బాంబర్ పెడుతున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన టెక్నాలజీ భారతదేశం దగ్గర ఉందా, దీనికి ఖర్చు ఎంత, ఇది ఎప్పుడులోకి వస్తుందంటే 2035 నాటికి భారత అమ్ముల పొదిలో చేరుతుంది. ఈరోజు ఇండియా డినై చేసింది, లేదు మనం తయారు చేయడం మీద, కానీ తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు డిజైన్ అన్నీ క్లియర్ అవుతున్నాయి, హాల్ అని కొన్ని వందల ప్రైవేట్ కంపెనీలు ఇండియాలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇది తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ భారత దగ్గర ఉందా అంటే, ఇది కొంచెం టెక్నాలజీ ఇంజిన్ని అక్కడ అమెరికా నుంచి ఒక GE-414 అని ఇంజిన్ తెచ్చుకోవచ్చు, లేదా ఫ్రాన్స్తో మన ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్కి మనం ఒక ఇంజిన్ తెచ్చుకుంటున్నాం 61,000 కోట్ల రూపాయలు పెట్టి. అదే ఇంజిన్ని కొంచెం మోడిఫికేషన్తో ఫ్రాన్స్ నుంచి కాస్త టెక్నాలజీ తెచ్చుకుని మనం అమలు జరుపుకోవచ్చు, మోడిఫై చేసుకుని. లేదా రష్యా Tu-160M అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనమాట. అది 160-120 టన్నుల పేలోడ్ని తీసుకెళ్ళగద్ది అనమాట. బ్లాక్ స్వాను ఇలా పిలుస్తారు దానమాట. చాలా డేంజరస్ యుద్ధ విమానం Tu-160M. ఈ రష్యా నుంచి కొంత హ్యూజ్ టెక్నాలజీ మనం తెచ్చుకునే ఏర్పాటు ఒక ఒప్పందం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఫ్రాన్సు, రష్యా యొక్క సహకారం మనం ఎక్కువ తీసుకోబోతున్నాం. మనం సొంతంగానే ఒక ఇంజిన్ తయారు చేసుకునే కెపాసిటీ మనం సంపాదించుకున్నాం కొంచెం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా, వాటికి డబ్బులు చెల్లిస్తాం. తర్వాత రెండోది ఏంటంటే, భారతదేశంలో కొన్ని వందల కంపెనీలు, కొన్ని హాల్ అని ఎన్నో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, DRDO, BDL ఇలాంటి అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఈ యుద్ధ విమానం చాలా ఆల్రెడీ ఇప్పుడు LCA తయారై ఉంది, Sukhoi 30 MK మనం తయారు చేసుకుంటున్నాం, ఈ రఫేల్ టెక్నాలజీ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. కాబట్టి ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే అంత శక్తి మనకు ఉంది, కాబట్టి దీన్ని ఈజీగా మనం తయారు చేసుకుంటాం. రెండోది ఏంటంటే, ఇది AI టెక్నాలజీ మీద పనిచేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ భవిష్యత్తు ఒక సెంచరీ పాటు భారతదేశానికి సేవలు అందించగలిగిద్దంట. గుర్తుపెట్టుకోండి, ఒక సెంచరీ 100 సంవత్సరాల పాటు భారతదేశానికి సేవలు అందించగలదు. అమెరికాకి B-1, B-2, ఈ B-21 రైడర్లు ఎలా సహాయం చేస్తున్నాయో ఎప్పుడు 2వ ప్రపంచ యుద్ధం నుండి మనకి ఈ భారత్ బాంబరు వచ్చే ఒక శతాబ్దం, ఒక 100 సంవత్సరాల పాటు భారతదేశానికి సేవ చేయగలిగింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీని బడ్జెట్. ఇప్పుడు B-2 బాంబర్ తయారు చేయడానికి అమెరికా బడ్జెట్ అయ్యే ఖర్చు ఎంత అంటే $2 బిలియన్ అండి.
అంటే భారత కరెన్సీలో 16,000 నుండి 20,000 కోట్లు ఒక బాంబర్కి తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ బాంబర్ ఏంటంటే కొంచెం భారత టెక్నాలజీ ఇది ఏంటంటే కొంచెం చౌకగా తయారు చేసుకుంటాం, హ్యూజ్ మనకు ఉండదు. మనం శాటిలైట్లో కూడా అంతే, ఇప్పుడు అమెరికాతో పోలిస్తే. దీనికి ఒక్కొక్క యుద్ధ విమానం తయారీకి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది అని తెలుస్తుంది. 10,000 నుంచి 15,000 కోట్లు అంటే ఇంత హ్యూజ్ మనీ. అంటే ద కాస్ట్లీయెస్ట్ బాంబర్ అవ్వబోతుంది అనమాట. ఇండియాలో ప్రపంచంలో ఒక కాస్ట్లీయెస్ట్ బాంబర్ అవ్వబోతుంది. చూడండి ఇండియా ఎంత ఎదుగుతుంది, ఒక మిలిటరీ టెక్నాలజీ మీద ఎందుకు పెడుతుంది అంటే ప్రపంచంలో సూపర్ పవర్, తనకు తాను రక్షించుకోలేని దేశం అసలు ప్రపంచంలో సూపర్ పవర్ ఎలాగొద్దండి. ఇప్పుడు ఇండియా చుట్టూరు శత్రువులే, అటు చైనా, ఇటు పాకిస్తాన్, అటు అమెరికా కూడా మనకు శత్రువే. ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. ఒక రష్యా మినహాయిస్తే మిగిలిన అన్ని శత్రువుల మధ్య నడుస్తున్నాం. ప్రపంచ రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. ఎవడు శత్రువు అవుతాడో ఎవడు మిత్రువు అవుతాడో తెలియదు. కాబట్టి శత్రువు కన్నెత్తకుండా ఆపగలిగేది ఏది ఉందో ఆ ఆయుధాల మీద దృష్టి పెడుతుంది. అందుకే ఇండియన్ ULRA అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. ఇది వచ్చిందంటే భారత అమ్ముల పొదలోకి వస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ వైపు కన్నెత్తి చూడలేదు. కాబట్టి ఇండియన్స్ అందరూ ఒక పులకించే సమయం. ఇండియన్ బాంబర్ ఈజ్ కమింగ్ అప్.